ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయితే సార్ని కొద్ది రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను మేడం. చారి, కార్తీక్ ఉన్న చోటికి ద్వారక వెళ్తేనే ఆ దండపాణి ఆ రోజు కార్తీక్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. రేపు నీ మీద అనుమానం వచ్చినా రావచ్చు. అయితే యజ్ఞాతవాసం ఇక్కడ ఇలా ఎన్ని రోజులు మేడం? చారి, తప్పు చేసిన ఆ దండపాణి దర్జాగా తిరుగుతున్నాడు. అలాంటిది తప్పు చేయని నా ద్వారక ఇలా అడవిలో ఉండాల్సిన అవసరం లేదు, సిటీలోనే ఉంటాడు. మనకి అనుమానం రాని చోట ఎక్కడ దాయొచ్చు సార్? సిటీలోనా? ఎలా అమ్మా? ఎక్కడున్నా వాడు వెతుకుతాడు, వెంట పడతాడు. ఈసారి వాడు నన్ను చంపడమో నేను వాడిని చంపడమో జరుగుతుంది. ద్వారక, ఏ ఆవేశమే వద్దు నాన్నా. నేనిన్ని ప్రయత్నాలు చేస్తుందే నీకోసం. నువ్వు అవంతి సంతోషంగా ఉండాలి. అవంతి కడుపులో ఉన్న బిడ్డ సంతోషంగా ఈ భూమి మీదకి రావాలి. మీరందరూ సంతోషంగా ఉండాలి. మన సంతోషాల్ని దూరం చేయాలనుకున్న అందరికీ శిక్ష పడేలా నేను చేస్తాను ద్వారక. నువ్వెళ్ళి ఆ దండపాణి ఇంట్లో ఉండు. వాళ్ళ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే సార్, వాడి వైజాగ్లో ఎక్కడ తప్పించుకోలేడు. అమ్మా మేడం, ఏంటి మీరు అనేది? అవును చారి, ద్వారక కోసం వాడు ప్రపంచం మొత్తం వెతుకుతాడు గాని వాడి సొంత ఇల్లు వెతకడు. ద్వారక అక్కడుంటాడని వాడికి అస్సలు అనుమానం రాదు. నీ ఆలోచన బాగుందా? బాగుంది మేడం, మీ ఐడియా సూపర్. ద్వారక, నువ్వా ఇంట్లో ఉండు. తర్వాత కథ నేను నడుపుతాను. అలాగేనమ్మా. ద్వారక, రా, నిన్ను దిగబెడతాను. ద్వారక, జాగ్రత్త. ఓకే అమ్మా. వాచ్మ్యాన్ నిద్రపోతున్నాడు. మెయిన్ డోర్, బ్యాక్ డోర్, ఇంకా కిచెన్ నుంచి ఒక డోర్ బయటకుండే అవకాశం ఉంది. ఎట్నుంచి వెళ్తే సేఫ్గా ఉంటుంది? సీసీ కెమెరాలు అయితే ఇటువైపు కనిపించట్లేదు. ఇది ఇంకా సేఫ్. అదేంటి, మెయిన్ డోర్ ఓపెన్ ఉంది. ఇప్పుడు ఇంకా బ్యాక్ డోర్, కిచెన్ డోర్ వెతకాల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా సింహద్వారమే. తప్పుల మీద తప్పులు చేస్తూ కాకి యూనిఫామ్ గౌరవం దిగజారుస్తున్నావు కదరా. నీ పతనానికి నువ్వే వెల్కమ్ చెప్తూ డోర్ ఓపెన్ చేశావు. నీ ఇంట్లోకి రావటం నాకు చాలా ఈజీ అయింది. కోర్టు విచారణ రోజు వరకు నీ కంట పడకుండా నీ ఇంట్లోనే నేను ఉండబోతున్నాను. నీ తప్పులన్నీ బయటపెట్టి నీకు నిన్ను రెచ్చగొట్టిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం. హలో ద్వారక, అమ్మా, అనుమానం కలగకుండా ఆ దండపాణి ఇంట్లో అడుగు పెట్టావా? ఇప్పుడే అడుగు పెట్టానమ్మా. ఆ దండపాణి ఉన్నాడా? ఉన్నాడమ్మా, కానీ స్పృహలో లేడు. నేనెక్కడున్నానో వెతుకుతూ నేను కనిపించలేదన్న ఫ్రస్ట్రేషన్తో ఫుల్లుగా మందు తాగి పడుకున్నాడు. జాగ్రత్త ద్వారక, ఆ దండపాణికి నీ మీద అస్సలు అనుమానం రాకుండా
జాగ్రత్తగా వాడింట్లోనే ఉండు. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. అలాగేనమ్మా. ద్వారకా, అమ్మా. ముఖ్యంగా ఎప్పుడు ఫోన్ చేసినా ఈ కొత్త నెంబర్తోనే మనం మాట్లాడాలి. అర్థమైందమ్మా, ఉంటాను. జాగ్రత్త. డ్రైవర్, పోనీ. సార్, దండపాణి, ద్వారక కేసు విషయం నీకు అప్పగించగానే ఇక్కడ ఏం జరిగిందో అన్నీ రిపోర్ట్ చేసి ఒక్క రోజులోనే జర్నలిస్టుని చంపిన రౌడీని నువ్వు పట్టుకున్నావు. వాడి చేత జర్నలిస్టుని చంపింది ద్వారక అని కొన్ని గంటల్లోనే చెప్పించావు. కేసు విషయంలో అంత అగ్రెసివ్గా ఉన్నవాడివి ద్వారక తప్పించుకు పారిపోవడానికి ఎలా అవకాశం ఇచ్చావు? నువ్వు అప్రమత్తంగా ఉన్నా సరే జరిగిందే అనుకుందాం, కానీ మళ్ళీ నువ్వు పట్టుకోవాలి కదా. ఎక్కడికి పారిపోయాడో, ఎక్కడ తలదాచుకున్నాడో ఒక చిన్న క్లూ కూడా నువ్వు తెలుసుకోలేదంటే ఇది నీ ఫెయిల్యూరే. ద్వారక ఎక్కడున్నాడో నువ్వు వెంటనే తెలుసుకోకపోతే చెప్పాను కదా, నిన్ను వెంటనే సస్పెండ్ చేస్తాను. ఐఎమ్ వెరీ సారీ సార్. ఈ కేసు విషయంలో నేను మీకు మళ్ళీ సారీ చెప్పే సందర్భమే రాకుండా చూసుకుంటాను. ద్వారక ఎక్కడున్నాడో ఇంకా గట్టిగా వెతుకుతాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. దుర్గ గారు, మీరా? నా బిడ్డ ద్వారక ఎక్కడున్నాడో నాకు తెలుసు సార్. నీకు తెలుసా? మరి వెంటనే చెప్పండి. ఇక్కడే ఎస్పీ గారి సమక్షంలో లొంగిపోమని చెప్పండి. చెప్పండి దుర్గ గారు, ద్వారక ఎక్కడున్నాడు వచ్చి సరెండర్ అవ్వమని చెప్పండి. అలా చెప్పాల్సింది, తీసుకురావాల్సింది దండపాణి గారి చేతుల్లోనే ఉంది సార్. అంతా తనకే తెలుసు. అదేంటి, నా చేతుల్లోంచి తప్పించుకొని పారిపోయాడని నేనంటుంటే మళ్ళీ నా చేతుల్లో ఉండడం ఏంటి? సార్, ఈ దుర్గా గారు నా మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ కోడలు సీమంతం జరుగుతున్నప్పుడు నేను వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారన్న కోపం మనసులో పెట్టుకొని నా మీదే ఇలా చెప్తున్నారు. ద్వారక ఎక్కడున్నాడో నాకు తెలిస్తే ఈపాటికెప్పుడో లాకప్లో పెట్టేవాణ్ణి. చట్ట ప్రకారం తర్వాత ఏం చేయాలో చేసేవాణ్ణి. ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్ సార్, దయచేసి మీరు నమ్మకండి. దుర్గ గారు, మీ అబ్బాయి ఎక్కడున్నాడు, దండపాణికి పూర్తి వివరాలు తెలుసని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ ఆధారాలతో చెప్పగలుగుతున్నారు? పోలీస్ శాఖకైనా న్యాయశాఖకైనా కావాల్సింది ఆధారాలే కదా సార్. మరి నేను ఆధారాలతోనే కనిపెడతాను. నాకు కాస్త టైం ఇవ్వండి. మీరు ఆధారాలు చూపించగలిగితేనే మీ ఆరోపణలు నిజమని నేను నమ్ముతాను. ఎస్ఐ దండపాణి మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోగలుగుతాను. అలాగే సార్, ఉంటాను. ఈ ద్వారక కేసు కోర్టు విచారణకు వెళ్తున్న సమయంలో ఇన్ని మలుపులేంటి దండపాణి? ద్వారక ఎక్కడున్నాడో నీకు తెలుసని ఆవిడ ఎలా అంటుంది? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? సార్, నిజంగా తను ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. నీ దగ్గర ఉన్నాడో, సిటీలోనే ఉన్నాడో, స్టేట్ దాటి వెళ్ళాడో అనేది నాకు అనవసరం. వితిన్ 24 అవర్స్లో ద్వారక ఎక్కడున్నా సరే నువ్వు వెతికి పట్టుకోవాలి. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు.
ఎస్ సార్. హలో, ఏంటి కొత్త గేము? నా మీదేదో స్కెచ్ చేసినట్టున్నావు. ఇది మైండ్ గేమా, డిఫెన్స్ గేమా? ఇది రెండూ కాకుండా నన్ను కన్ఫ్యూజన్ లో పడేసి ఆడుతున్న గేమా? చెప్పండి మేడం. నార్కోటిక్ టెస్ట్ వంకతో నా కొడుకుని లాకప్ నుంచి బయటికి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయాలని అటెంప్ట్ చేశావు. ఈ విషయం ఎస్పీ గారికి నేను చెప్పలేదు. దానికి సంతోషించు. మీరు చాలా విషయాలు తెలుసుకునే వచ్చారు. మీరు ఆ ఎన్కౌంటర్ విషయం చెప్పినా నాకెటువంటి నష్టం లేదు. ఎన్కౌంటర్ ఎందుకు ట్రై చేశానో నేను ఆల్రెడీ ఎస్పీ గారికి చెప్పాను. మీ ద్వారక నా మీద తిరగబడ్డాడని, నన్నే ఇక్కడ షూట్ చేశాడని నిన్ననే ఎస్పీ గారితో చెప్పేశాను. ఐఎమ్ సేఫ్. బట్ యువర్ సన్ ద్వారక, హీఈస్ ఇన్ ఎ డేంజర్ జోన్. హైలీ రిస్క్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా మేడం? అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మీరు సంస్కృతంలో శ్లోకాలు చెప్తున్నారేంటి మేడం? అహింస మనుషులు పాటించాల్సిన పరమధర్మం. అలాంటిది ధర్మరక్షణ కోసం చేసే తిరుగుబాటులో హింస చోటు చేసుకున్న తప్పులేదని దీని అర్థం. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ఎదురు దాడికి మీరెంతకైనా తెగిస్తారన్నమాట. నా బిడ్డని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను. ఇప్పుడు నేను ఆ పనిలోనే ఉన్నాను. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలుసు గాని, మీ ద్వారక ఎక్కడున్నాడో నాకు తెలుసని నా దగ్గరే ఉన్నాడని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. నవ్వొస్తోంది. అధర్మం వైపు నిలబడ్డవాళ్లు, నవ్వినవాళ్లు కురుక్షేత్రంలో ధర్మయుద్ధం జరిగాక నవ్వడానికి ఒక్కరు కూడా మిగల్లేదు. అది గుర్తుపెట్టుకో. అవంతి, జ్యూస్ తాగు. కూర్చో. తాగు. వెరీ గుడ్. తాగమనివ్వగానే వద్దు అని చెప్పకుండా వెంటనే తాగావు. గుడ్. అత్తయ్య, నేను పొద్దున్న 8ంటికే బ్రేక్ఫాస్ట్ చేశాను. మధ్యాహ్నం 1 గంటకే భోంచేశాను. 2 పూటలు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కరెక్ట్ టైంకి వేసుకున్నాను. పూర్తిగా నెలలు దగ్గర పడుతున్నాయి. నువ్విలాగే టైంకి తింటూ సంతోషంగా ఉండాలి. నువ్వు చిన్నారి తల్లికి జన్మనివ్వబోయే వేళ విశేషం. మనం కోరినట్టే ద్వారక క్షేమంగా బయటకొస్తాడు. అవునవంతి, శూన్యంగా కనిపిస్తున్న దారి ఇప్పుడు గమ్యం చేరుకోబోయే రహదారిగా కనిపిస్తోంది. ఇంతవరకు మనల్ని బాధపెట్టిన కాలం మనల్ని శత్రువుగా చూసిన వాళ్ళని శిక్షించబోతోంది. మీరున్నారన్న ధైర్యంతోనే ఇప్పుడు నేనిలా ఉన్నానత్తయ్య. ద్వారక కోసం ధైర్యంగా ఎదురు చూడగలుగుతున్నాను. ఇంతకీ ద్వారక ఎక్కడున్నాడత్తయ్యా? ఒక ప్లేస్లో చాలా సంతోషంగా సేఫ్గా ఉన్నాడు. తనకక్కడ భోజనానికి కానీ సౌకర్యాలకు కానీ ఎలాంటి లోటు లేదు. ముఖ్యంగా తన ప్రాణాలకి ఎలాంటి హాని జరగదు. అలాంటి ప్లేస్లో ఉన్నాడు. కోర్టు విచారణ వరకు ద్వారక అక్కడే ఉంటాడు. చాలా సంతోషం అత్తయ్య. ఎవ్వరికీ అనుమానం రాని చోట ద్వారకని ఈవిడే దాచిపెట్టి దండపాణి మీద అనుమానాలున్నాయని గేమ్ ఆడుతుందా? ఈ దుర్గను అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు. ముందు ఈ విషయం సువర్ణత్తయ్యతో చెప్పాలి.
దండపాణి, ఆ దుర్గ ఢిల్లీ నుంచి రావటం స్పీడ్ పెంచటం, ఎస్పీ గారిని కలిసి అది కూడా నీ మీద అనుమానాలున్నాయని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ వేలితో నీ కన్నే పొడుచుకునేలా ఏదో రివర్స్ గేమ్ ప్లాన్ చేసింది. తల్లి కొడుకులిద్దరూ నిన్ను ట్రాప్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దుర్గ ఢిల్లీలో లాయర్తో మాట్లాడొచ్చిందని నేననుకుంటూ ఉంటే ప్లాన్తో వచ్చిందని ఇప్పుడు అర్థమవుతోంది. ముందే చెప్పాను కదా చెల్లా, కొడుకుని కాపాడుకోవడం కోసం ఆ దుర్గ ఎన్నవతారాలైనా ఎత్తుతుందని. లంక చేరుకునే దారి లేకపోతే రామసేతు కట్టినట్టు ద్వారకను గండం దాటించడానికి ఆ దుర్గ ఎన్ని ఆనకట్లైనా కట్టొచ్చు. రఘురామ్, ఎన్ని ఆనకట్టలు కట్టినా కూల్చేస్తాను రఘురామ్. ఆ ద్వారకా చావు ముహూర్తం మాత్రమే పోస్ట్ పోన్ అయింది, కానీ చావు నుంచి అయితే వాడు ఎస్కేప్ అవ్వలేదు. అండ్ వాడి చావు నా చేతుల్లోనే ఉంది. అన్నయ్య, నా కోడలు ఫోన్ చేస్తుంది. నా బంగారు మేనకోళ్ళమ్మా, ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేసి ఉంటుంది. మాట్లాడు చెల్లాయి, మాట్లాడు. అలాగే అన్నయ్య. హలో నక్షత్ర. అత్తయ్య, ఆ దుర్గ తెలివితేటలు చూస్తుంటే చాలా జాగ్రత్తగా ఏదో గేమ్ ఆడుతుందనిపిస్తోంది. ఆ విషయం గురించే ఇక్కడ రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. అందరం ఇక్కడే ఉన్నాం. స్పీకర్ ఆన్ చేస్తాను, అందరూ వింటారు. అమ్మా నక్షత్ర, నీ పక్కన దుర్గ లేదు కదా? ఆ, లేదు మామయ్య. నువ్వు గోడ పక్కన కూడా నిలబడి మాట్లాడకమ్మా, చెవులుంటాయి. అలా దూరంగా వచ్చి మాట్లాడు. దూరంగా వచ్చి మాట్లాడుతున్నాను మామయ్య. కేసు విచారణ దగ్గర పడుతుంటే కొడుక్కి శిక్ష పడుతుందేమో అని టెన్షన్ పడాల్సిన మనిషి చాలా ప్రశాంతంగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఢిల్లీ వెళ్లి లాయర్తో మాట్లాడి ఏదో సెట్ చేసి వచ్చింది. నా అనుమానం ద్వారకను కూడా ఎక్కడో సేఫ్ గా ఒక చోటు ఉంచింది. విచారణ రోజే లాయర్ వస్తాడు, ద్వారక కోర్టుకొస్తాడు అన్నట్టుంది. ఆవిడ నమ్మకం చూస్తుంటే నువ్వన్న మాటలు కొట్టిపారేయడానికి లేదు నక్షత్ర. విచారణ రోజు కంటే ముందు ద్వారక ఎక్కడున్నాడో మనం తెలుసుకోగలిగితే వాణ్ణు మట్టు పెట్టేయచ్చు. కోర్టులో మన మీద అనుమానాలు రాకుండా, మన చేతికి మట్టంటకుండా పాపం కడిగేసుకొని ఆ దుర్గ మీద పగ తీర్చుకోవచ్చు. కానీ ఆ ద్వారక ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా? ప్రతి చోట గాలిస్తున్నా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. నక్షత్ర, ఇది తెలుసుకునే అవకాశం మాకు 2 రోజుల్లో రాకపోవచ్చు, కానీ నీకా అవకాశం ఉందమ్మా. దుర్గ నుంచి తెలుసుకోవచ్చు. నేను భవానీ కూతుర్నని ఇక్కడ అందరికీ తెలిసిన దగ్గర నుంచి నన్ను ఎవ్వరూ నమ్మట్లేదు. అసలు నేనెలా అడిగి తెలుసుకోగలను? నిన్ను ఇంట్లో ఎవ్వరూ నమ్మకపోయినా మురారి ఒక్కడు నమ్ముతాడు కదమ్మా. వాణ్ణి బతిమలాడతావో రచ్చగొడతావో తెలీదు. వాడు వెళ్ళి అన్నయ్య ఏడమ్మా అని ఆ దుర్గను అడగాలి. మురారి అడిగితే ఆ దుర్గ తప్పకుండా చెప్తుంది. ఈ ఆలోచన ఏదో బాగుందత్తయ్య. అలాగే ట్రై చేస్తా. ద్వారక ఎక్కడున్నాడో తెలియగానే మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. ద్వారకా! మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి మొత్తానికండా నిరికించాలని గేమ్ ఆడుతున్నారా? పిచ్చెక్కిస్తున్నారు కదరా. నువ్వెక్కడున్నావో నాకు తెలుసని, నా దగ్గరే ఉన్నావని రూమర్స్ క్రియేట్ చేయడం ఏంట్రా? ఈ గేమ్ అంతా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికే కదా? నువ్వు నా దగ్గరే ఉంటే, నా కనుచూపు మేరలోనే ఉంటే పట 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 అని కాల్చి పారేసేవని కదా? నువ్వేమన్నా నా పాకెట్లో ఉన్నావా?
నా బెడ్రూమ్ లో దాక్కున్నావా లేదంటే కబోర్డ్ లో దాక్కున్నావా? ఎక్కడా లేవు కదరా. ఆ దుర్గేమో కనిపిస్తూ నువ్వేమో కనిపించకుండా నా ప్రాణాలు తీస్తున్నారు కదరా. ఫస్ట్ మూమెంట్. ఒక సైడ్ ఎస్పీ ఏమో నన్ను చావు కొడుతున్నారు. నీ అమ్మ పేరు తలుచుకున్నా నీ పేరు తలుచుకున్నా చిరాకొచ్చేస్తోంది. మా అమ్మని తిడతావురా నువ్వు? నీ పని చెప్తా. నేనెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాకు చెప్పాలి మేడం. ద్వారక ఎక్కడున్నాడో నీకు తెలుసు మేడం. కావాలని ఎందుకో దాస్తున్నారు. నేను దాచట్లేదు దండపాణి. ద్వారక ఎక్కడున్నాడో నాకు తెలీదు. మీరు ఢిల్లీ నుంచి వచ్చాక నిజంగా మీ అబ్బాయిని కలవలేదా? ఒకసారి తెలీదని చెప్పాను కదా. చూడండి, అందరూ చూడండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.